హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, సమస్త కాంతి స్వరూపులైన కాంతి మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి, ప్రతి ఒక్క దివ్యాత్మకి, కాంతి స్వరూపులకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. అయితే ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మరి జ్యోతి మేడం. ఇది రామ్తా మహాసంకల్ప శక్తి అనే బుక్ ద్వారా ఆ రామ్తా విజ్ఞానాన్ని షేర్ చేస్తారు. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ బద్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ బద్రిమాత ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి, మనకి జ్ఞానాన్ని అందించిన రామ్తా మాస్టర్కు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనం రామ్తా సంకల్ప శక్తి, ఆత్మశక్తి అనే బుక్ లోని కొంచెం జ్ఞానాన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం నిన్న కొన్ని ఉదాహరణలు తెలుసుకుంటూ ఉన్నాము. అంటే ఎలా మనము ఇప్పుడు ఒక జాబ్ కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, మనము సంసిద్ధంలో ఉన్నప్పుడు బీటెక్ చేసిన వ్యక్తి ఉద్యోగం చేయాలా లేకపోతే చదవాలా అని ఎలా సంసిద్ధంలో ఉండి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. అది ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్తున్నాను మాస్టర్. మేడం ఒక్కసారి జ్యోతి మేడం, ఆ బుక్ ఎంత కాస్ట్? అది బుక్ మేడం చెప్తాను. 225 మేడం. అదే అందరూ వినండి మాస్టర్స్. మనకు కావాలా, ఈ జ్ఞానం మనకు కావాలనుకుంటే తెప్పించుకున్న వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియో విన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది కాబట్టి అందుకోసం అని అడిగాను. మీరు అందరూ ఎవరన్నా కూడా ఒకవేళ తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. అది ఒక బుక్ ఉంటే అన్నిటికీ ఆన్సర్ మన చేతిలోనే ఉంటుంది అనమాట. ఎస్, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ రామ్తా మాస్టర్ మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, మనం ఇంకా సంకల్ప శక్తి గురించి మనం అర్థం చేసుకునే దానికి, ఒక యువకునికి వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ ఒకరికి వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ ఎట్లా ముందుకు వెళ్ళాలో తెలియడం లేదు. ఏ బిజినెస్ పెట్టాలో అంత గందరగోళంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే, మాస్టర్ ధ్యానములో కూర్చొని మీరు అంతర్ప్రయాణం మీ లోపలికి మీరు వెళ్ళి గైడెన్స్ పొందవచ్చు మీరు అని చెప్తున్నాడు. అంటే ఏ విధమైన సమస్య వచ్చినా, ఒక వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా మీకు ఎలా పోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని మీకు అర్థం కానప్పుడు మాస్టర్ ఇప్పుడు ఒక వ్యక్తికి వ్యాపారం పెట్టాలి, ఏ బిజినెస్ పెట్టాలి, ఏ బిజినెస్ చేయాలో అర్థం గందరగోళంగా ఉన్నప్పుడు మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ముందు మీరు ధ్యానంలో కూర్చొని మీ లోపలికి మీరు వెళ్ళి అప్పుడు గైడెన్స్ పొందవచ్చు. ఏ వ్యాపారం పెట్టాలని పొందవచ్చు. మీకు అప్పుడు లోపల నుంచే మీకు ఆన్సర్ వస్తుంది ఏది పెట్టాలనేది. అంటే మనసు శూన్యమైనప్పుడు, మీ శ్వాసను గమనించినప్పుడు, మీ లోపల నుంచి ఆత్మ చెప్పే ప్రబోధాలను మీరు వినవచ్చు. మీకు అక్కడ గైడెన్స్ వస్తుంది ఏ వ్యాపారం పెట్టాలని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఒక మాస్టర్ మీకు ఎలా గైడెన్స్ వస్తుందంటే, ఎలా తెలుస్తుందంటే, మీకు ధ్యానంలో ఒక మాస్టర్ కనిపించి ఫలానా వ్యాపారం చేయని చెప్పవచ్చు, లేదా ఫలానా వ్యాపారం చేస్తున్నట్లు మీకు మనసులో దృశ్యాలు కనిపించవచ్చు. ఏ విధమైన వ్యాపారం చేయాలో మీకు ఇలా వివిధ రకాల దృశ్యాలు మీ లోపలి నుంచే మీకు సందేశాలు వస్తాయి. ఏదో ఒక విధంగా మీకు సందేశాలు వస్తాయి అని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. మీరు ఏ వ్యాపారం చేయాలో మీ అంతర్బోధ అంటే సహజ బోధన ద్వారా మీ లోపలి నుంచి మీకు తెలుస్తుంది. లేదా ఇంకొక పద్ధతి ప్రకారం మీరు ఫలానా వ్యాపారం చేయాలని నిర్దిష్టంగా స్పష్టంగా నిర్ణయించుకొని దానికి అంటే ఈ విధంగా అయినా చేయవచ్చు. ఇట్లా మీరు ధ్యానంలో మీకు గందరగోళంగా ఉన్నప్పుడు ఏ పని చెయ్యాలో అది గందరగోళంగా ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చొని మీ లోపల ఉన్న అంతరాత్మ గైడెన్స్ తీసుకోవచ్చు. అది మీకు ఆ అంతరాత్మ గైడెన్స్ ఎలా ఉంటుందంటే, కళల రూపంలో చూపించవచ్చు, మాస్టర్సే కనిపించి చెప్పవచ్చు.
అలాగైనా మీకు గైడెన్స్ అందుతుంది. ఏదో ఒక విధంగా దృశ్యాలైనా కనిపించవచ్చు, లేదా అలా కానప్పుడు ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు. మీరు మీకు ఏ వ్యాపారం చేయాలనిపిస్తుందో మీకు ఇంకొక దాన్ని స్పష్టంగా మీరు నిర్ణయించుకొని ఆ వ్యాపారం మీరు బాగా జరిగినట్లు భూపాశక్తితో కలగలమని చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో అన్ని స్వేచ్ఛ, ఈ ప్రపంచం అంతా కూడా స్వేచ్ఛ సంకల్పం మీదే పనిచేస్తుంది, ప్రకారమే వస్తున్నాయి అన్ని. మన స్వేచ్ఛ సంకల్పం మీదనే మనకు జీవితంలోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన సంకల్పంతోనే మనము ఆలోచించడం వల్ల, సంకల్పించడం వల్లనే మన జీవితంలోకి ప్రతి ఒక్క సంఘటన కూడా అలాగే వస్తుందని రామదాసు మనకు చెప్తున్నారు. ప్రతి ఒక్కటి మీరు ఏమి చెయ్యదలుచుకున్నారో నిర్దిష్టంగా స్పష్టంగా అంటే మీరు చెయ్యాలనుకున్నది కరెక్ట్ అయినది మీరు సంకల్పించుకోవాలి. అంటే మీకు ఏ పని కావాలో ముందు ఒక్కదాన్ని ఎంచుకోమని చెప్తున్నాడు. నిర్దిష్టంగా స్పష్టంగా తెలుసుకొని ఒక్కటే సంకల్పం, 2-3 కాదు. 2-3 లేకుండా మీరు అస్సలు మీకు ఏం కావాలో ముందు నిర్ణయించుకోమని చెప్తున్నాడు. గందరగోళం లేకుండా ముందు నిర్ణయించుకోండి స్పష్టంగా. ఆ ఒక్క సంకల్పం ఎంచుకొని మీ మీరు ఆ ఒక్క సంకల్పాన్ని ఒక్కటే ఎంచుకొని మీ లోపల మీ అంతర్ప్రపంచాన్ని మీ దైవానికి అప్పచెప్పండి. అదే మీకు అప్రయత్నంగానే, మీకు తెలియకుండానే ఆ పని అయిపోతుంది అని చెప్తున్నాడు. సర్వకాల సర్వావస్థల్లో మీ అంతర్ప్రపంచమే మీకు గైడెన్స్ ఇస్తుంది. ప్రతి నిమిషము ఎవరో వారి అంతర్ప్రపంచమే మీకు గైడెన్స్ అన్నది ఇస్తుంది అని చెప్తున్నాడు. ఎవరిని వారిని ఉద్ధరించుకోవాలను అని చెప్తున్నాడు అనమాట. ఎవరిని ఉద్ధరించలేరు, ఎవరిని వారే ఏదైనా సరే. ఇప్పుడు మనం ఒక ఇల్లు అనుకోవాలనుకున్నప్పుడు ఎవరిని అడగాలి తప్పలేదు. మీ లోపలనే మీ అంత ధ్యానంలో కూర్చోవడం, ఆ ఇంటికి కావలసిన వారు ఎవరైతే ఆ ఇంటికి ఇష్టపడతారో చూపించని మనం ఆడవాలి ఖచ్చితంగా. అప్పుడు మీకు మీ అంతరాత్మ మీకు తెచ్చి పెడుతుంది. ఏ సమస్య అయినా మన లోపలికి మనం వెళ్ళి మన ఆత్మకే చెప్పుకోవాలి అని చెప్తున్నాడు. అది ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇల్లైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే, డబ్బులు కావాలన్నా, మనకి ఏదైనా కావాలన్నా ధ్యానంలో కూర్చోవడం. మనం ధ్యానంలో మన అంతరాత్మకే మన ఆత్మకే చెప్పుకోవాలి. నాకు ఈ పరిస్థితి ఉంది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, మన ఆత్మనే అడగాలి. మనకి ఆ ధ్యానంలో ఏదో ఒక విధంగా ఆన్సర్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నాడు. మన ఆత్మకే మనము సరెండర్ కావాలి. మన ఆత్మకు మించిన దైవశక్తి ఇంకా ఏది లేదు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సర్వకాల సర్వావస్థలో ఎటువంటి సమయంలోనైనా మీకు మీ లోపల అంతరాత్మ గైడెన్స్ ఇస్తుంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరు పక్కన వాళ్ళు ఎవరు ఉద్ధరించలేరు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నాడు. మరి మాస్టర్ ఏమని అడుగుతున్నాడంటే ఇంకొక క్వశ్చన్, రాంట జీవితంలో సంక్లిష్ట సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? రామ్తా మాస్టర్ అడుగుతున్నాడు. మరి ఇలా అంత సరళమైన జీవితమైనప్పుడు మనకు జీవితంలో కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి అని అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, జీవితము సరళత్వాన్ని కలిగి ఉందనే భావన లేకపోవడం, మనకు జీవితం ఈజీ అని మనకు అర్థం కాకపోవడమే. సరళత్వాలు ఆ భావన లేదు మనకు. జీవితం అన్నది సరళత్వం అనే భావన మనకు లేకపోవడం. మరి మన చైతన్య శక్తిని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోకపోవడము. మన శక్తిని ఇప్పుడు చూడండి, మన శక్తిని ఎలా మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవడం అనేది అంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, ఎవరి గురించో ఆలోచిస్తున్నాం, వాళ్ళు ఈ మాటలు ఉన్నారు ఇవన్నీ తర్కము. ఆ ఆలోచించడం వల్ల ఏమైపోతుంది, మన శక్తిని వృధా చేసుకుంటున్నాం. అదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు, మీకు జీవితం సరళమైన మీకు అర్థం భావన లేకపోవడం. ఇంకొకటి, మీ శక్తిని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవడం లేదు. ఇప్పుడు ఎవరో మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి అన్ని పోతా ఉంటారు. అవన్నీ ఏం చేస్తుంది, వద్దనుకునే
ఎలాగంటే ఇప్పుడు సూర్యుడికి మేఘాలు ఎట్లనో మన శక్తి మీద ఇవన్నీ వాళ్ళు అనడము వీళ్ళు అనడము మనం విశ్లేషించడము మనం అవి పెట్టుకోవడం ఆ ముద్రలుగా ఏర్పడి మన శక్తి అంతా సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం. మన శక్తిని మనం వృధా చేసుకుంటున్నాము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదేమన్నా డౌట్స్ ఉంటే అడగండి మేడం. దీంట్లో ఏమన్నా లేదు. ప్రధాన కారణం అంతేకాక సోమరితనము మరి భయము అనేది మిమ్మల్ని ముందుకు అది ఒక్కటే కారణం కాదు. మీకు భయం, మీ లోపల భయం, సోమరితనం ఇవి కూడా కారణాలు. మీరు సరిగ్గా మీరు అనుకున్నది జరిగకపోవడానికి కారణం ఈ సోమరితనము భయం కూడా కారణాలు అని చెప్తున్నాడు. మిమ్మల్ని ముందుకు పోనివ్వడం లేదు ఈ సోమరితనం వల్ల, భయం వల్ల కూడా అని చెప్తున్నాడు. ఎంతో సామాన్యమైన ప్లస్ సరళమైన జీవితాన్ని మీ పరిమిత విశ్వాసాల వల్ల గందరగోళపరుచుకుంటున్నారు. ఈ జీవితం అన్నది ఎంతో ఈజీ, సామాన్యమైన సరళమైన జీవితాన్ని మీరు ఏం చేసుకుంటున్నారు? మీ పరిమిత విశ్వాసాల వల్ల గందరగోళం చేసేసుకుంటున్నారు. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా పెట్టుకోవాలి, ఇది చెయ్యాలి, ఇట్లా పరిమితంగా లిమిటేషన్స్ పెట్టుకొని మన జీవితాన్ని గందరగోళం చేసేసుకుంటున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. ఆ గందరగోళమే జీవితంలో మీకు, ఈ గందరగోళమే మీకు ఏం చేసి పెడుతుంది? మీ జీవితంలో కష్టాలను తెచ్చి పెడుతుంది. మీకు స్వేచ్ఛగా బతకాల, ప్రతి చోట ప్రతి లోకంలో మనకు ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛగా బతికేది ఉంది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఆనందంగా గడపవచ్చు. ఆ ఆనందంగా గడపడే దాన్ని మనము ఈ లిమిటేషన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమైపోతుంది? మనకు ఆ శక్తి, దివ్య శక్తిని మనము సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం. ఇప్పుడు జంతువులు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉంటాయి. దానికి ఉండడం వల్ల కుక్కలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఏమైనా దానికి మా మనుషుల అర్థం అవుతుంది వాళ్ళకి. కుక్కకు మనకు మీరు గమనిస్తే కుక్కను మనం ఎట్లా ఉన్నాము దాన్ని తంతామేయడం, దాని ముందే అని బహు బహు అని అంటుంది. ఎందుకు దానికి అర్థమవుతుంది? అది సహజ స్థితిలో ఉంది. దాంట్లో ఏమీ లేవు, దానికి లిమిటేషన్స్ లేవు. మనం సహజ స్థితిలో మనం ఉంటే మనం కూడా అన్ని అర్థం చేసుకోగలుగుతాము అని చెప్తున్నాడు ఇక్కడ. మీకు ఏది కావాలో స్పష్టంగా సంకల్పించుకొని ఊహాశక్తి ద్వారా కలలు కని అంతర్ ప్రపంచానికి అప్పచెప్పితే సరిపోతుంది. మీకు ఏది కావాలనో అది స్పష్టంగా కరెక్ట్ గా సంకల్పించుకోండి. మీకు ఏది కావాలో, ఒక ఇల్లు కావాలో, ఒక కారు కావాలో, ఒక డబ్బు కావాలో, ఏది కావాలో స్పష్టంగా నాకు ఇది కావాలని ఒక కోరిక ఒకటి పెట్టుకొని సంకల్పించుకొని దాన్ని మీ లోపల ఉన్న భగవంతునికి అప్పచెప్పండి అని చెప్తున్నాడు. అంతరాత్మకు అప్పచెప్పండి, నాకు ఇది కావాలి. అలా కలలు కనండి, నాకు ఇంత బాగా, దానికి ఆ భావన, ఎమోషన్స్ ను దానికి జత చేయండి. ఆ ఇల్లు వస్తే ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత అద్భుతంగా ఉన్నాను నేను, ఆ కారు ఎంత బాగున్నాను, నా జీవితం ఎంత 10 మందికి ఉపయోగపడే విధంగా నేను ఎలా జీవిస్తాను అనేది మీరు ఎప్పుడైతే దానికి మీ భావన, ఎమోషన్స్ జత చేస్తారో అప్పుడు మీకు అక్కడ అది మీ అంతర్ ప్రపంచమే అది మీకు సృష్టి తిరిగేటట్లు చేస్తుంది అని చెప్తున్నాడు. ఇది చాలా సరళమైనది, కానీ మీ గందరగోళపు ఆలోచనల విధానం వల్ల బాహ్యంగా అన్నిటినీ మీరేం చేస్తున్నారు? మీ మైండ్ లో గందరగోళం పెట్టుకొని, ఆలోచనలు పెట్టుకొని బయట వెతుకుతున్నారు. బయట వెతకడం వల్ల మీకు ఏదీ దొరకదు అని మాస్టర్ చెప్తున్నాడు. బయట ఆలోచన విధానం వల్ల బాహ్యంగా అన్నిటినీ వెతుకుతున్నారు మీరు అని చెప్తున్నారు ఇక్కడ. వెతకాల్సింది మీ అంతరంగంలోనే. అలా ఎలాగంటే గొంగలి పురుగు తన ఊహాశక్తితో సీతాకోక చిలుకలాగా పరిణామం చెందుటకు కలలు కనాలి మీరు. అంటే ఒక గొంగలి పురుగు సీతాకోక అది ఊహాశక్తితో ఎంత బాగా సీతాకోక చిలుకలాగా ఎలా తయారవుతుందో అలాగే మీరు కూడా కలలు కనాలి. గొంగలి పురుగు అదే స్థితిలో ఎంతకాలం ఉంటే అది ఎదగదు. అంటే గొంగలి పురుగు లాగా ఉంటే దాని ఎదుగుదల మందగిస్తుంది. అలాగే మనం ఇలాగే ఉంటే మన ఎదుగుదల మందగిస్తుంది. అందుకు ఈ ఎదుగుదల యొక్క వేగం తప్పితే మన ఆత్మ ఎదుగుదల యొక్క
వేగం తగ్గితే మనకు దుఃఖము బాధలు వస్తాయి, సంప్రాప్తిస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ రాంత మాస్టర్. మన ఎదుగుదల యొక్క ఆత్మ యొక్క ఎదుగుదల యొక్క వేగం తగ్గితే దుఃఖము బాధలు సంప్రాప్తిస్తాయి అని చెప్తున్నాడు. దుఃఖము లేదా బాధలు లేదా దైన్య పరిస్థితి లేదా దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో తెలుసా మీకు? అంటే మన జీవితంలో దుఃఖము, బాధలు, దైన్య పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు మీకు ఎప్పుడు ఏర్పడతాయో తెలుసా? మన ఆత్మ పరిణామం యొక్క వేగము తగ్గినప్పుడు, మన ఆత్మ పరిణామం యొక్క వేగం తగ్గినప్పుడు మనకు దుఃఖము, కష్టాలు, నష్టాలు, బాధలు అనేవి ఏర్పడతాయి అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. అదే మన ఆత్మ పరిణామం యొక్క వేగం పెరిగినప్పుడు మనకు ఆనందం వస్తుంది అని చెప్తున్నాడు. ఆనందం వస్తుంది. మన ఆత్మ అంటే మన ఎనర్జీస్ తగ్గినప్పుడు మనకు ఆ దుఃఖం వస్తుంది. మన ఆత్మ పరిణామం వేగం పెరిగినప్పుడు మనకు ఆనందం, అంతా ఆనందమే ఉంటుంది అని చెప్తున్నాడు. మీరు ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఎలాగంటే గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెందినప్పుడే, గొంగలి పురుగు ఆ సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెందినప్పుడే ఆనందంలో ఆస్వాదించబడుతుంది అని చెప్తున్నాడు. గొంగలి పురుగు విచ్ఛిన్నమైనప్పుడే గొంగలి పురుగు విచ్ఛిన్నమైనప్పుడే సీతాకోక చిలుక ఉద్భవిస్తుంది. అది గొంగలి పురుగు విచ్ఛిన్నమైనప్పుడు సీతాకోక చిలుక వస్తుంది. అలాగే ఇప్పుడు మన పరిస్థితులు అన్ని విచ్ఛిన్నమైనప్పుడే, మన ఇప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ విచ్ఛిన్నమైనప్పుడే మనకు కొత్త పరిస్థితులు ఉద్భవిస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. అందుకే అంటే అలా ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితులు విచ్ఛిన్నమంటే గతంలో ఉన్న పరిస్థితులన్నీ గతం అంతా విచ్ఛిన్నమైనప్పుడు అప్పుడు వర్తమానంలో మనం ఇప్పుడు ఈ క్షణంలో నూతనమైన పరిస్థితులు మనకు ప్రవేశిస్తాయి. గతంలో విచ్ఛిన్న సమస్యపోయినప్పుడు, గతంలో మర్చిపోయినప్పుడు, గతాన్నంతా మనం శూన్యం చేసుకున్నప్పుడు ఈ క్షణంలో మనకు వర్తమానంలో నూతనమైన పరిస్థితులు ప్రవేశిస్తాయి. అంటే ఆ పాతదంతా పోతే కొత్త జీవితంలో మనకు ఆనందం అనేది వస్తుంది అన్నమాట వర్తమాన క్షణంలో. ఆ పాతనే తలుచుకుంటా ఉంటే కొత్త దానిలో మనకు ఆనందం అనేది రాదు. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ లో మురికి వాటర్ ఉంది. మురికి వాటర్ అంటే పైన స్వచ్ఛమైన నీరు ఏమి అంతా మురికిగానే ఉండాలి. అదే ఆ పాత మురికి వాటర్ పడేస్తే ఆ పైన స్వచ్ఛమైన నీరు ఎంత అద్భుతంగా ఉంటుందో మన లోపల కూడా ఆ గతానికి సంబంధించినవన్నీ తీసేస్తే ఆ పైన ఈ వర్తమానం ఇచ్చినప్పుడు మనం కొత్త దురంధరాన్ని, ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు అన్నమాట. మీరు ఆధ్యాత్మికతలోనికి పరిపూర్ణంగా ఎప్పుడు ప్రవేశిస్తారో తెలుసా? మీరు మానవత్వం పరిమితులను విచ్ఛిన్నం చేసినప్పుడే దివ్యత్వంలోకి లేదా ఆధ్యాత్మికతలోనికి ప్రవేశిస్తారంటే, మీరు ఈ ఆధ్యాత్మికతలోనికి, ధ్యానంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారంటే మీలో ఆ మానవత్వపు పరిమితులను అన్నిటినీ తీసేసినప్పుడే, విచ్ఛిన్నం చేసినప్పుడే అప్పుడు మీకు ఆ దివ్యత్వంలోనికి ఆధ్యాత్మికతలోనికి మీరు ప్రవేశిస్తారు అని చెప్తున్నాడు. అంటే మనలో ఆ గతానికి సంబంధించినవి అన్ని తీసేసినప్పుడే మనం ఆధ్యాత్మికతలో, ఆ దివ్యత్వంలోకి మనం ప్రవేశిస్తాము. ఆ పాత చెత్త అంతా మనలో పెట్టుకున్నప్పుడు ఎంత పైనుంచి మంచి వాటర్ వచ్చినా ఇక్కడ ఎంత చేసినా, ఎన్ని గంటలు ధ్యానం చేస్తుందో శుభ్రం కాదు. ముందు ఆ లోపల ఉన్న చెత్తను తీసేయాలి. తీసేసినప్పుడే మనము దివ్యత్వంలోకి ప్రవేశిస్తాము అని చెప్తున్నాడు. ఆధ్యాత్మికతలోకి మనము అప్పుడు ప్రవేశిస్తాము అని చెప్తున్నాడు అన్నమాట. మానవత్వపు పరిమితులు మిమ్మల్ని వెనక కూర్చుతున్నాయి. అందుకే మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు. అంటే దైన్య పరిస్థితులు ఎందుకు ఎంత మీకు ఈ మానవత్వపు పరిమితులు ఇవన్నీ మిమ్మల్ని వెనక్కి గుంజుతా, ఇంకా మీకు ఎదగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండి మీకు ఇంకా కష్టాలు, ఎన్నాళ్ళు ధ్యానం చేస్తా, ఎన్నాళ్ళు ఏం చేస్తా, ఇంకా కష్టాలే వస్తున్నాయంటే దైన్య పరిస్థితులు ఎందుకు రావు? మీ లోపల చెత్తను తీసేయడం లేదు. మీకు ఇంకా అలాంటి పరిస్థితులు వస్తాయి, తటస్థిస్తాయి అని చెప్తున్నాడు అన్నమాట. పేదరికం అంటే ఇక్కడ మనకి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు పేదరికం గురించిన ఆలోచనలు పరిపూర్ణంగా మన లోపల నుంచి పోయినప్పుడే, అవిచ్ఛిన్నమైనప్పుడే
సంపద గురించిన ఆలోచనలు మీకు వెలవడతాయి. ఆ పేదరికం మనము ఎంత తెలియజేసినా మళ్ళీ రోజు ఆ పేదరికం గురించి అనుకుంటా తలుచుకుంటా దాని గురించి మాట్లాడుకుంటా ఉంటే మన జీవితం ఎప్పుడు వెలుగులోకి వస్తుంది? అందుకనే మాస్టర్ ఏం చెప్తున్నాడంటే ఆ పేదరికం గురించిన ఆలోచనలు పూర్తిగా పోవాలి మీ లోపల. మీరు ఉండొచ్చు, ఇక్కడ ఆ పరిస్థితి ఉన్న మీ మైండ్ లో ఉండకూడదు. మనం అది అనుభవిస్తున్న మైండ్ లో మాత్రం సంపదకు సంబంధించిన భావన ఉండాలని చెప్తున్నాడు. పేదరికం గురించిన ఆలోచనలు పూర్తిగా పరిపూర్ణంగా విచ్ఛిన్నమైనప్పుడే సంపద గురించిన ఆలోచనలు మీ నుండి వెలువడతాయి. ఆ లోపల నుంచి అందుకనే ఏం చెప్తారంటే ప్రకృతిలోకి పోయి మీకోసం మీరు ఖర్చు పెట్టుకొని మీకోసం మీరు ఆనందంగా ఉంటే ఆ ఫీల్ని అనుభవిస్తే అలాంటివే మీకు ఆత్మ కావాలేమో అని మీకు తెచ్చి పెడతారన్నమాట. ఆ పేదరికం గురించిన ఆలోచనలు పరిపూర్ణంగా విచ్ఛిన్నమైనప్పుడే మీకు ఆ సంపద గురించిన ఆలోచనలు మీ నుంచి వెలువడతాయి అని చెప్తున్నారు ఇక్కడ. గొంగలి పురుగు అంటే ఇక్కడ గొంగలి పురుగు కనుమరుగైనప్పుడే సీతాకోక చిలుక వెలువడుతుంది. అంటే పాతవన్నీ పోయినప్పుడే కొత్తవి వస్తాయి. పాత గతంలో మీకు సంబంధించిన అనుభవాలు అన్ని పటుమాయమైనప్పుడే కొత్త జీవితంలో ఆనందం అనేది వస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడే సంపద మీ జీవితంలోకి వస్తుంది. ఆ పేదరికపు ఆలోచనలు మీ మైండ్ లో ఉండకుండా ఉండినప్పుడే సంపద అనేది మీ చేతిలోకి మీ జీవితంలో ఉద్భవిస్తుంది అని చెప్తున్నాడు. గతం యొక్క దైన్యపు ఆలోచనలు నిర్వశేషం అయినప్పుడే ఈ వర్తమాన నూతనత్వం ప్రవేశిస్తుంది. గతము యొక్క దైన్యపు గతం యొక్క బాధాకరమైన ఆలోచనలన్నీ మీరు తీసేసినప్పుడే ఇక్కడ ఈ వర్తమాన క్షణంలో మీకు నూతనత్వం ప్రవేశిస్తుంది అని చెప్తున్నాడు మాస్టరు. దుఃఖం నిర్వశేషం అయినప్పుడే మీ దుఃఖం అంతా లోపలి నుంచి ఏదైతే మీకు దుఃఖం, బాధ, భయము అన్నీ తీసేయాలి. అది లోపలి నుంచి వెళ్ళిపోయినప్పుడే మీకు ఆనందం అనేది వస్తుంది. మనం ఎగ్జాంపుల్ ఏం లేదు, మన లోపల ఎంత ఒక గ్లాస్ నీళ్ళలో మురికి వాటర్ లో ఎంత మంచి నీళ్ళు వస్తా మురికిగానే ఉండాలి. అదే ఒక ఖాళీ గ్లాస్ లో పై నుంచి మంచినీళ్ళు వేస్తే అది స్వచ్ఛంగా బాగా తయారవుతుంది. అట్లనే మనం ఖాళీ మనసు పెట్టుకోవాలి. అన్ని తీసేసినప్పుడు ఆ పైన వచ్చే ఆ విశ్వసిద్ధితో మనం అద్భుతంగా మన జీవితాలను మలుచుకుంటాము అని చెప్తున్నారు. గతం అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గతం అనేది మీ మధ్యలో పూర్తిగా కరిగిపోవాలి. మీ మైండ్ లో గతం గురించిన ఆలోచనలే ఉండకూడదు, అన్ని కరిగిపోవాలి. ఈ క్షణంలో మీరు జీవించాలి. అందరూ గురువుల ఈ క్షణంలో జీవించండి. గతం అనేది మీ మైండ్ లో కరిగిపోవాలి. గతం కరిగిపోయినప్పుడే గతం అనేది పోయినప్పుడే మీరు ఈ క్షణంలో మీ జీవితం అన్నది వికసిస్తుంది అని చెప్తున్నాడు. మీరు అలవాట్లకు బానిసలయ్యారు, అలవాట్ల అవశేషాలు. అందుకే మీరు ఒక ముందు నుంచి కొన్ని అలవాట్లకు అవే ఉండాలి. అలా ఆలోచించే మనస్తత్వాన్ని ఏర్పరచుకున్నారు, మీ బానిసలైనారు. మీకు ప్రతి నిమిషం మీ మనసుకు అదే టైంకి ఇచ్చినారు. అలా గతం గురించి ఆలోచించడమే అలాంటి వాటికన్నిటికీ మీరు బానిసలైనారు. అవన్నీ కూడా ఆ అవశేషాలను పూర్తిగా మీ మనసులో కరిగించి వేయండి అని చెప్తున్నాడు. ఆ అవశేషాలకి ఏమాత్రం మీ లోపల మీ మైండ్ లో ఆ అవశేషాలు, గతం గురించిన అవశేషాలు ఏ మాత్రం ఉండకూడదు. అలవాట్లను పూర్తిగా మీరు చేసిన ఇంతవరకు మీరు ఇచ్చిన మీ మనసుకి ఇచ్చిన అలవాట్లను పూర్తిగా విచ్ఛిన్నం చేయండి, పరిపూర్ణంగా విచ్ఛిన్నం చేయండి అని చెప్తున్నాడు. మీరు పరిమితులకు అలవాటు పడినారు, మీరు పేదరికానికి అలవాటు పడినారు, మీరు దౌర్భాగ్యపు జీవితానికి అలవాటు పడినారు, మీరు సోమరితనానికి అలవాటు పడినారు, మీరు బద్ధకానికి అలవాటు పడినారు, మీరు భయానికి అలవాటు పడినారు, మీరు ద్వంద్వాలకు అలవాటు పడినారు, మీరు గానిగెత్తు ప్రవృత్తికి అలవాటు పడినారు. ఈ అలవాట్లన్నీ మీ లోపల మీ మైండ్ లో నుంచి వెళ్ళిపోవాలి. ఇవన్నీ పరివిచ్ఛిన్నం చేయండి. ఒక స్థితి పరిసమాప్తమైనప్పుడే మరొక స్థితి ఉద్భవిస్తుంది. మీకు ఇదంతా వెళ్ళిపోయినప్పుడే మీకు మరొక స్థితి అన్నది ఉద్భవిస్తుంది. గొంగళ పురుగు స్థితి పరిసమాప్తమైనప్పుడే
సీతాకు ఒక చిలుక స్థితి ఉదయిస్తుంది. అంటే ఇక్కడ దుఃఖం స్థితి పరిసమాప్తమైనప్పుడే ఆనందం స్థితి ఉద్భవిస్తుంది అని చెప్తున్నాడు. దుఃఖం స్థితి దుఃఖం అంతా వెళ్ళిపోయినప్పుడు, మనకు మన మైండ్ లోంచి అంతా వెళ్ళిపోయినప్పుడు, అవశేష మొత్తం లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడే మనకు ఆనందం అనేది ఉదయిస్తుంది అని చెప్తున్నాడు. పరిమితత్వం పరిసమాప్తమైనప్పుడే అపరిమితత్వం అన్నది ఉదయిస్తుంది. పేదరికము పరిసమాప్తమైనప్పుడే సంపద ఉదయిస్తుంది. గతం పరిసమాప్తమైనప్పుడే వర్తమానం ఉదయిస్తుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? సంక్లిష్ట మీకు ఇప్పుడు ఇదంతా చెప్పినాక రామతమాసం మనకు అర్థమైంది. మనం ఎందుకు సంక్లిష్ట కష్టమైన జీవితాన్ని, సంక్లిష్ట సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, కష్టమైన మన జీవితంలో కష్టాలు ఎలా ఉత్పన్నం అవుతున్నాయో మీకు అర్థమవుతుంది. అట్లే అగుగాక తదాస్తు తదాస్తు తదాస్తు. ఈ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నెక్స్ట్ చెప్తాను. మేడం స్వప్న మేడం, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయంటే అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరైనా మాట్లాడతారా? అర్థమైందా మీకు దీంట్లో నేను చెప్పింది? లేదంటే ముందు చెప్తాం. మీరు కంటిన్యూ చేయండి మేడం, అవసరమైతే అడుగుతారు, మీరు కంటిన్యూ చేయండి. సరే. 3వ చాప్టరు పునరుత్థానం. ఇక్కడ చైతన్య శక్తియే మన చైతన్య శక్తి, మన శక్తే మన వాస్తవాన్ని సృష్టిస్తుంది, మన జీవితాన్ని సృష్టిస్తుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాని అనుసారంగానే మనం ఏదైతే ఆలోచిస్తామో అలాగే మన జీవితం ఉంటుంది. మీ జీవిత గమనము, ఇతర మనుషులు, ఇక్కడ మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి. మన ఈ జీవిత గమనంలో ఇతర మనుషులు కానీ, ప్రదేశాలు కానీ, కాలం కానీ, ఇతర సంఘటనలపై, ఇతర భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఉండదు. అంటే ఇప్పుడు మనకు జరిగే సంఘటనలు ఇతర మనుషుల వాళ్ళ వల్ల, ఎవరి వల్ల మనకు ఆ సంఘటనలు జరగవు. ఏ మనుషుల వల్ల మనకు ఆ సంఘటనలు జరగవు, ప్రదేశాల వల్ల జరగవు, కాలం వల్ల జరగదు. మరి ఇవన్నీ కూడా భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఉండదు. కేవలం మీ ఆలోచనల మీద మాత్రమే మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనము ఎప్పుడూ అంటూ ఉంటాం, వాళ్ళు ఇట్లా నాకు మోసం చేస్తారు, వీళ్ళు ఇట్లా నాకు మోసం చేస్తారు, ఆ పరిస్థితి దీని వల్ల ఎదురైంది, దాని వల్ల. ఇవన్నీ కారణం కానే కాదు. ఒక్కటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ప్రతిదీ నీ ఆలోచన సృష్టి జరిగింది. అక్కడ ఎవరు కారణం కాదు. నువ్వు ఏదో ఎరుక లేకుండా నీ జీవితంలో సృష్టించుకున్నావు, అందుకే ఆ సంఘటన వచ్చింది. అది కారణం అంతే. మనుషులు గాని, పరిస్థితులు గాని, ప్రదేశాలు గాని ఏవి కూడా మన జీవిత సంఘటనలకు ఆధారం కావాలి. వాళ్ళు కాదు మనం నష్టం చేసేది మన ఆలోచనలే అని చెప్తున్నారు ఇక్కడ. పునరుత్థానం. నా ప్రియమైన దైవ స్వరూపమా, నాలో నిత్యం రగులుతున్న అగ్నిగుండమా, నాలో నిత్యం ఉత్తేజాన్ని నింపుతున్న నిగూఢ బ్రహ్మ పదార్థమా, నీ యొక్క దేహము, మనస్సు, బుద్ధి మరి ఆత్మను ఏకత్వంలోనికి తీసుకొని రమ్ము. నా చైతన్య శక్తి వ్యాపోచింపజేసి నా జీవితమును పరివర్తనం చెందించుము. నా ఈ చైతన్య శక్తిని వ్యాపోచింపజేసి నా జీవితమును పరివర్తనం చెందించుము. ఈ దైనందిక జీవితంలో నేనెప్పుడు నిత్యోత్సాహంగా నన్ను ఉత్సాహంగా, ఈ రోజువారీ జీవితంలో నన్ను ఉత్సాహంగా నింపు. నాలోని భగవంతుడు మనం ఎవరికి ముక్కాలి? నాలోని భగవంతుడే నన్ను ఆశీర్వదించాలి కాక, అట్లే అవును కాక తదాస్తు. ఈ భగవత్ స్వరూపానికి మనం ఎప్పుడు రోజు మనలో ఉన్న ఆ దైవత్వానికి స్తోత్రం చేయాలి అని చెప్తున్నాడు అనమాట రామత మాస్టర్. మనలోని భగవత్ స్వరూపానికి స్తోత్రం చేయండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు రామత మాస్టర్? నాలో ఉన్న దైవము మీలో ఉన్న దైవానికి, దైవ స్వరూపానికి ప్రణమిల్లుతున్నది. అంటే గడ్డి పోచ దగ్గర నుంచి ఒక ఆత్మ, జంతువుల్లో, మనుషుల్లో అందరికీ ఒక ఆత్మ స్వరూపంలో కూడా దైవం ఉన్నది. నాలో ఉన్న దైవము మీలో ఉన్న దైవానికి
ప్రణమిల్లుతున్నది అని చెప్తున్నారు. అలా అందుకే ఈ ఒక్కరికి కూడా ఆ దైవంలోనే మనం చూడాలి, శరీర పరంగా చూడవద్దు. ప్రతి ఒక్కరిలో అంటే పద్ధతి మై డియర్ గాడ్స్ అంటారు అనమాట. ఆ దైవ పదార్థాన్ని ఆయన చూస్తున్నాడు, శరీర తత్వాన్ని ఆయన చూడడం లేదు. మనం కూడా అలా చూడడం నేర్చుకోవాలి. దాంతో మాస్టర్ చెప్తున్నాడు, నాలోని దైవ పదార్థము నీలోని దైవ పదార్థానికి ప్రణమిల్లుతున్నది అని చెప్తున్నాడు. నాలోని భగవత్ స్వరూపము మీలోని భగవంతునికి స్తోత్రం చేస్తున్నాడు. నాలో ఉన్న భగవత్ స్వరూపము మీలో ఉన్న భగవంతునికి స్తోత్రం చేస్తుంది. జీవితంలో అన్ని మనం అనుకున్న యాదృచ్ఛికంగా జరుగుతుంటాయని, మీకు ఇంతవరకు తెలియాలని యాదృచ్ఛికంగానే జరుగుతుంటాయని వాళ్ళు ఆ వేదాంతులు ఎవరు వాళ్ళకి ఏం తెలుసు అని చెప్తున్నాడు రామతా మాస్టర్. వాళ్ళ బోధనల వల్లే కదా మన జీవితాలు ఇలాగా తయారయ్యాయి. ఈ కష్టాలు మనకు వస్తున్నాయి, అనుభవిస్తున్నాము. ఈ సృష్టిలోని సమస్త జీవరాశులు కూడా, ఈ సృష్టిలో అన్ని అంటే సమస్త జీవరాశి, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆ సంకల్పం వల్లనే కదా జన్మలు తీసుకుంటున్నాయి, సంకల్పం వల్లనే కదా ఈ సృష్టి జరుగుతున్నది అని చెప్తున్నారు మాస్టర్లు. ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసమే కదా మూల చైతన్య పదార్థము బ్రహ్మ పదార్థం తన శకలాలను సమస్త జీవరాశులను సృష్టించుకుని జన్మలు తీసుకుంటది. అంటే ప్రతి ఒక్క ఆత్మ ఎదగడం కోసమే ఆ మహా మూల చైతన్య పదార్థం బ్రహ్మ పదార్థము శకలాలుగా సమస్త జీవరాశులుగా సృష్టించుకొని జన్మలు తీసుకుంటున్నాయి ఎదగడం కోసం. అంటే ఆ బ్రహ్మ పదార్థం నుంచి, ఆ మహామూల చైతన్య పదార్థం నుంచి శకలాలుగా విడిపోతున్నాయి. విడిపోయి సమస్త జీవరాశులుగా సృష్టించుకొని జన్మలు తీసుకుంటున్నాయి. ఇది ఎంత అద్భుతం! ఈ సంకల్ప శక్తి ఎంతటి మహిమాతీతమైన శక్తి అని చెప్తున్నాడు. మీరు అందుకని ఇక్కడ మాస్టర్ మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు శూన్యములో ప్రయోగాలు చెయ్యండి. శూన్యములో మీరు ఎంత వరకైనా విస్తరించవచ్చు. శూన్యములో ఆటంకాలు ఉండవు కదా అని చెప్తున్నాడు. శూన్యములో అపరిమితమైన వ్యాకోచములకు అవకాశం ఉంటుంది. మీరు ఎంత వ్యాకోచించినా ఇంకా శూన్యమే మిగిలి ఉంటుంది. శూన్యం అనేది అనంతమైనది. ఆ అనంత తత్వంలో మీరు వ్యాకోచించడానికి మీకు అంటే ఆ అనంత తత్వంలో మీరు ఎంతైనా ఎదగడానికి మీకు స్వేచ్ఛ అన్నది ఉన్నది. మరి ఆ శూన్యం ఎక్కడుందో మీకు తెలుసా? ఎక్కడ ఆ శూన్యం ఉండేది? మీ లోపల మీ అంతర్ప్రపంచమే. అంతరంగ ప్రపంచంలో మహాపరిశూన్యం అనంతమైన శక్తి సామర్థ్యాలతో ఉంది. మీ లోపల ఆత్మ మహా శక్తి సామర్థ్యాలతో ఉంది. మీ సంకల్పాలను చేరవేయవలసింది ఆ ఆత్మకు, ఆ మహాపరిశూన్యంలోకే. అక్కడ ఏదైనా ఆ ఆత్మకు ఏదైనా సాధ్యమే. మాస్టర్ చెప్తున్నాడు, ఆత్మకు ఏదైనా సాధ్యమే అని చెప్తున్నాడు. ఆ మహాపురుష పరిశూన్యంలోకి ప్రవేశించడానికి మరి ఆ మహాశూన్యంలోకి ఎలా వెళ్ళాలి? ఆ తర్కించే మనసు ఉండకూడదు. మెదడును సంతృప్తిగా వదిలివేయాలి. తర్కించే వాళ్ళిట్లా వీడిట్లా వాడిట్లా ఇవన్నీ ఆ తర్కించే మనసు, తప్పులు పట్టే మనసు ఉండకూడదు. అది పూర్తిగా వదిలివేయాలి అని చెప్తున్నాడు. ఈ తర్కించే మెదడు ఎల్లవేళ్ళ పరిమితులతో కూడిన మనకు ఈ తర్కించే మనసు ఉంటే ఇది మనకు ఎల్లవేళ్ళ పరిమితులతో కూడిన ఆలోచనలు వెలువడిస్తుంది. ఈ మనసు వల్ల పరిమితంతో ఆలోచనలు వస్తాయి, పరిమితంతో కూడిన ఆలోచనలు వస్తాయి. అంటే తర్కించే మనస్తత్వం పూర్తిగా మనము ఆ తర్కించే మనస్తత్వాన్ని పూర్తిగా మనం పరిసమాప్తం చెయ్యాలి. ఎంత కాలం ఇలా తర్కిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తర్కించడం వల్ల మనం ఎంత కోల్పోతున్నామంటే మనలో ఉన్న అనంతమైన జ్ఞానము ఈ తర్క పరిధికి ఏమి అందుతుంది కనుక. అంటే తర్క శక్తితో అనంతమైన ఇంటెలిజెన్స్ ను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ తర్కించే మనసుతో మీ లోపల ఉన్న ఎంతో ఇంటెలిజెన్స్, ఎంతో జ్ఞానం ఉంది, దాంతో మీరు అర్థం చేసుకోలేదు ఈ తర్కించే మనసు అని చెప్తున్నాడు. అది మీ వల్ల అవుతుందా అని చెప్తున్నాడు రామతా మాస్టర్. అనంతత్వానికి ప్రామాణికతను ఏర్పరచడానికి మీ పరిమిత జ్ఞానం ఏ పాటిది? అంటే మీ లోపల ఉన్న అనంత జ్ఞానానికి ప్రమాణికలు ఏర్పరచడానికి మీ పరిమిత జ్ఞానం ఏ పాటిది? అయితే అందుకే మీరు తగ్గించే మనసు
పూర్తిగా విచ్ఛిన్నం చెయ్యండి. అది విచ్ఛిన్నం అయినప్పుడే మీరు అంతరంగంలోనికి మహాపరిశుద్ధంలోకి దర్శించగలుగుతారు. ఆ తగ్గించే మనసు మీ లోపల లేకపోతే మీ లోపల అంతరంగంలోకి మహాపరిశుద్ధంలోకి వెళ్ళగలుగుతారు అని చెప్తున్నాడు. దర్శించగలుగుతారు. ఆ అంతరంగంలోని మహాపరిశుద్ధాన్ని మీరు దర్శించగలుగుతారు అని చెప్తున్నాడు. అక్కడ అనంత మేధస్సు ఉంది. అక్కడ మీకు ఆ మీ అంతరాత్మలో అనంతమైన మేధస్సు ఉంది. మేధస్సు ఉద్భవించేది, ఆ మేధస్సు వచ్చేది ఎక్కడి నుంచి? మహాపరిశుద్ధ్యంలో నుంచే వస్తుంది. మేధస్సు అన్నది మహాపరిశుద్ధ్యంలో నుంచే వస్తుంది అని చెప్తున్నాడు. తగ్గించే మనసు ఉంటున్నంత కాలం మీరు ఈ తగ్గించే మనసు ఉన్నంత కాలం మీరు ఎలా ఉంటారంటే పరిమితులలోనే ఉంటారు. సాహసం అంటే ఏమిటో తెలుసా? తగ్గించే మనసును విచ్ఛిన్నం చేయడము. లాజికల్ మైండ్ ను పూర్తిగా విశ్వసించి, మీరు ఆ లాజికల్ మైండ్ ను పూర్తిగా విశ్వసించి మీ ఆత్మశక్తిపై సంపూర్తిగా ఆధారపడుతుంది అని చెప్తున్నాడు. మీరు ఆ లాజికల్ మైండ్ ను తీసేసి పూర్తిగా ఆత్మశక్తిపై సంపూర్తిగా ఆధారపడడం అన్నమాట. ఇక్కడ ఒక ప్రార్థన మనకు చేయమని చెప్తున్నాడు మాస్టర్. నా అంతరంగంలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, నీకివే మా ప్రణామాలు. అంటే మన అంతరంగంలో ఉన్న భగవంతుడికి మనము ప్రార్థన చేయాలి రోజు. నా అంతరంగంలో ఉంటున్న ఓ భగవంతుడా, నీకివే మా ప్రణామాలు. నా గతాన్ని పరిపూర్తిగా కరిగించి వెయ్యి. ఈ వర్తమానంలో నేను ఆనందంగా జీవిస్తున్నట్టు, ఈ వర్తమానంలో నేను ఆనందంగా జీవిస్తున్నట్టు నన్ను దీవించుము. పక్షి వలె స్వేచ్ఛగా అనంతాకాశంలో విహరించున్నట్లు, పక్షి వలె స్వేచ్ఛగా అనంతాకాశంలో విహరిస్తున్నట్లు ఆశీర్వదించుము. నా మనోశక్తికి అవధులు చెరిపేయుము. ఓ పవిత్రమైన నా ఆత్మ, భగవంతుని వాహనమైన ఈ దేహమును, ఈ ఆత్మ ఈ భగవంతుని వాహనమైన ఈ దేహమును సర్వకాల సర్వ పరిస్థితులలోనూ సంరక్షించుము. నా ఆకాంక్షలన్నీ వాస్తవ రూపం నేను నాకు ఉన్న కోరికలన్నీ, ఆకాంక్షలన్నీ వాస్తవ రూపం చెందుతున్నట్టు నన్ను ఆశీర్వదించుము. నాలోని భగవంతుడు నాకు మార్గ నిర్దేశకం చేయును గాక. కదాస్తు అట్లే చెప్పుగాక. ఈ ప్రపంచంలో పరిపూర్ణంగా ప్రేమించవలసింది దేంట్లో మీకు తెలుసా? మనం పరిపూర్ణంగా ప్రేమించవలసింది ఈ ప్రపంచంలో మనలో ఉన్న భగవంతుడిని. ఈ భగవంతుడికి వాసనతో ఉన్న ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, మీ దేహంలో భగవంతుడు, ఈ శరీరంలో భగవంతుడు నివాసం ఉంటున్నాడు. ప్రేమ అంటే పరిపూర్ణమైన అవ్యాజ్యమైన ప్రేమను పంచండి. షరతులు లేని ప్రేమ అంటే ఎలా పంచాలి? షరతులు లేని ప్రేమను పంచమని చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రేమను పంచడంలో మీరు కపటత్వం వద్దు, మీకు వద్దు, వంచన వద్దు, అతి ఊహలు వద్దు. నిష్కలంకమైన ప్రేమనే పంచండి. కపటత్వంతో ఎంత కాలం నటిస్తారు? ఇంకొక ఆత్మశకలాన్ని ఎంత కాలం మభ్య పెడతారు మీరు అని చెప్తున్నారు. మనము ఏది చేసినా వేరే ఒక ఆత్మకు ప్రేమతోనే చెప్పాలి, మభ్య పెట్టకూడదు. కపటత్వంతో ఎంతకాలం నటిస్తారు? ఇంకొక ఆత్మశకలాన్ని ఎంత కాలం మభ్య పెడతారు మీరు? మీ కపటత్వంతో మభ్య పెట్టడంతో దేనిని మీరు ఆ కపటత్వంతో మభ్య పెట్టడంతో దేనిని ప్రభావితం చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఈ కపటత్వంలో ఉండడం వల్ల మనం చేస్తున్నాం, మనల్ని మనం మభ్య పెట్టుకుంటున్నాను ఇక్కడ అని చెప్తున్నాడు మాస్టర్. మీరు ఒక వ్యక్తిని మోసం చేస్తున్నప్పుడు, మీరు ఎప్పుడైనా ఇంకొక వ్యక్తిని మోసం చేస్తున్నప్పుడు దాని తాలూకా ప్రభావ శక్తి మీలో, మీ అంతరంగంలో ఉన్న దైవ పదార్థానికి చేరి మీరు ఒకరిని మోసం చేస్తున్నారంటే అది మీకు, మీ లోపల ఉన్న అంతరంగంలో ఉన్న దైవ పదార్థానికి ఆ మోసం చేరి మీ చైతన్య పరిణామం అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. మందగింపజేస్తుంది. అందుకని మనము ఎవరినైనా ఏమైనా అంటున్నాము, ఎవరైనా తిట్టుకున్నాము, ఎవరినైనా మాట్లాడుతున్నాము అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే, మనల్ని మనం తిట్టుకున్నట్లే, మనలో ఉన్న చైతన్య పరిణామము తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎలా ఉండాలి? లోపల బయట ఒకే విధంగా ఉండాలి.
లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉండడం కాదు. అందుకే ఇక్కడ చెప్పాడు చూడండి, మనస్సు, బుద్ధి, ఆత్మ 3 ఒకే అలైన్మెంట్ లో ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. అందుకని మీ కపటత్వము, నటన, మభ్య పెట్టడం మరి విపరీత భావన తాలూకు ప్రకటనలు మీ అంతరంగానే చేస్తాయి. వాటి తాలూకు ప్రభావం మీపైనే పనిచేస్తుంది. మనము ఎవరిలో ఏమంటున్నామంటే అవన్నీ మనపైన చేరుతాయి. అందుకే అవన్నీ మనకే తగ్గుతాయి. మన మీదే పనిచేస్తాయి. అవన్నీ ఏవి మనం చేసినా, మనం ఒకరిని నష్టపరిచినా, ఒకరిని కష్టపెట్టినా, ఒకరిని ఏం చేసినా అవి మనకే వస్తాయి. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. అవి మళ్ళా మీ పైనే వస్తాయి. ఒకరిని మాటలతో హింసించినా, ఒకరిని చేష్టలు హింసించినా, ఏది చేసినా అవి మళ్ళా మన పైనే ప్రభావం చూపుతాయి. అందుకనే మాట్లాడేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఒకరిని అంతే తర్వాత అవి మన పైనే ప్రభావాన్ని చూపుతాయి. ఇవన్నీ మన ఆత్మకన్ని అడ్డుకోడలు. ఏది లేకుండా లోపల ఎంత మనల్ని ప్రేమించుకుందాం, ఎన్ని వాళ్ళని కూడా అలాగే ప్రేమిస్తాం, వాళ్ళతో కూడా అంతే అద్భుతంగా ఉందాం. అక్కడ దైవం, అక్కడ మనమే అనే ఉందాం. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది మనమే ఇక్కడ మనల్ని మనము చైతన్య ప్రజ్ఞానంలో బంధించుకుంటాం. మన పరిణామం ఆగిపోతుంది ఇక్కడ అని చెప్తున్నాడు. బంధకింప చేసుకుంటాం మనల్ని. ఇప్పుడు అర్థమైంది మీరు ఎవరిని మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేల్కొనండి. ఈ విశ్వంలో మీరు ఎవరిని ఉద్ధరించలేరు, మరి ఎవరిని మోసం చేయను లేరు. మీరు కపటత్వాన్ని ప్రదర్శిస్తుంటే అది మీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు కపటత్వాన్ని ప్రదర్శిస్తే అది మీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నారు. మీరు మోసం చేస్తుంటే అది మీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఒకవేళ మంచి చేస్తుంటే అది మీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఏది చేసినా దాని ప్రభావం మీ ప్రపంచంపై ఉంటుంది. దీనిని గుర్తుంచుకోండి. బాహ్య ప్రపంచంలో మీరు ఏది చేసినా దాని తాలూకు ప్రకంపన అంటే బయట ప్రపంచంలో ఏ మనిషికి, ఏ జంతువుకు ఏది ఇచ్చినా దాని ప్రభావం మన జీవితంపై పడుతుంది. అది మీ ప్రపంచం పైన పడుతుంది. అందుకనే ఏ జంతువును, ఏ మనుషులను, ఏ మాటలతో, ఏ చేతలతో ఎవరిని హింసించరాదు. మన పైన ఆ ప్రభావం పడుతుంది అని చెప్తున్నాడు. ఈ గదిలో ఉన్న ప్రేక్షకులందరూ 1000 సంవత్సరాల నుండి అనేక మానవ జన్మలు తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇలా ప్రతి జన్మలోనూ కొన్ని సవాళ్లను ఎంచుకొని చైతన్య పరిణామం చెందడం కోసం, మరొక అడుగు ముందుకు వేయడం కోసం, మీ చైతన్య శక్తిని మరింత విస్తరింపజేయడం కోసం అని చెప్తున్నాడు. అంటే ఎంతో మంది జన్మల మీద జన్మలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇలా ప్రతి జన్మలోనూ కొన్ని సవాళ్ళు, ఒక్కొక్క జన్మలో కొన్ని సవాళ్ళను ఎంచుకొని వాళ్ళు ఎదిగి మరొక అడుగు ముందుకు వేయడం కోసము, వాళ్ళ చైతన్య శక్తిని విస్తరించడం కోసము జన్మల మీద జన్మలు తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఇంకా మాస్టర్ ఏమని అడుగుతున్నాడంటే, ఈ చైతన్య పరిణామము దేని కోసము, ఏ పరమాత్మ కోసము అని అడుగుతున్నప్పుడు రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఒక లోకంలో జన్మ పరంపరకు కొనసాగిస్తూ ఆ లోకంలోని వాస్తవాన్ని అక్కడ అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం కోసం. అంటే ఇక్కడ ఈ లోకంలో, ఈ భూమి మీద పుట్టడం, చావడం, ఇలా జన్మల మీద జన్మలు కొనసాగిస్తూ ఈ లోకంలోని వాస్తవాన్ని మనం అర్థం చేసుకొని ఈ మన జ్ఞానాన్ని, మనలో ఉన్న జ్ఞానాన్ని చేసుకోవడం కోసమే మనము ఈ జన్మల మీద జన్మలు తీసుకుంటున్నాం అన్నమాట. అంటే జన్మల మీద జన్మలు ఈ భూమి మీద జ్ఞానాన్ని అర్థం చేసుకొని మన చైతన్యాన్ని వికసింప చేసుకోవడానికి జన్మల మీద జన్మలు తీసుకుంటున్నాం అని చెప్తున్నాడు అన్నమాట. ఉదాహరణకు ఈ భూమి మీద మీరు జన్మ పరంపరలు కొనసాగిస్తున్నారు. భౌతికతతో కూడిన సంఘటనలు సృష్టించడం ద్వారా సృష్టి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. తద్వారా ఈ విశ్వ సృష్టికి సంబంధించిన జ్ఞానంలో కొంత మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ భూమి మీద మీరు జన్మల మీద జన్మలు తీసుకుంటున్నారు. మీకు అప్పుడు ఆ అనుభవాల వల్ల ఈ జన్మల మీద జన్మలు తీసుకున్నప్పుడు ఆ సంఘటనల సృష్టించడం ద్వారా సృష్టి శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేస్తారు. దాని వల్ల ఈ విశ్వ సృష్టికి సంబంధించిన జ్ఞానంలో మీకు కొంచెము
తెలుస్తుంది. ఇప్పుడు మనం జన్మల మీద జన్మలు తీసుకొని ఈ ధ్యానంలోకి వచ్చి ఈ కష్టాలు కాబట్టి మనం మనకి జ్ఞానం అంతా ఎట్లా తెలుస్తుందో అట్లా తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఈ విశ్వంలోని జ్ఞానం అంతా అంటే జన్మల మీద జన్మలు తీసుకొని సంఘటనలు సృష్టి చేసుకొని మనకు కొంచెం ఈ విశ్వంలోని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము అని చెప్తున్నాడు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రీతిలో భౌతిక వాస్తవం ఇమిడి ఉన్నప్పటికీ సృష్టి నియమాలు ఒకే రీతిలో అంటే ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నెన్నో విశ్వంలో అనేక లోకాలు ఉన్నాయి. అన్ని దానిలో కూడా సృష్టి నియమాలు ఒకే రీతిలో ఉంటాయి అని చెప్తున్నాడు. వాటిని అధ్యయనం చేసుకుంటూ మీ జ్ఞానాన్ని భూమికి సంబంధించినంత వరకు భౌతిక పదార్థంతో కూడా సృష్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసమే మీరు ఇక్కడ జన్మలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ భూమి మీద మీ జ్ఞానాన్ని భూమికి సంబంధించిన వరకు భౌతిక పదార్థంతో కూడిన సృష్టిని మరి ఈ సృష్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ఈ సృష్టిలో ఈ భూమి మీద ఈ సృష్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసమే, నేర్చుకోవడం కోసమే మీరు ఇక్కడ జన్మలు తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ మాస్టర్ ఇంకొక క్వశ్చన్ ఏమనుకుంటున్నాడంటే, మంచిని సృష్టించాలా చెడుని సృష్టించాలా, మంచి చెడుల గురించి వివేకం నాకు లేదు, మరి నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు అనమాట మాస్టర్. ఇప్పుడు మంచి సృష్టించాలా చెడు సృష్టించాలా, మంచి చెడు తెలియదు, మరి నేను ఏం చెయ్యాలి అడిగినప్పుడు రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీకు ఏది నిర్మాణాత్మకమో మరి ఏది వినాశకత్వమో వివేచనలు తెలియజేసేదే వివేకం. అంటే వివేకం అంటే తెలివి అంటే ఏదో కాదు, మీకు నష్టాన్ని కలుగజేసేది ఏది నాకు నష్టాన్ని కలుగజేస్తుంది, ఏది నాకు మంచిని కలుగజేస్తుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే వివేకం. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు నేను ఒకరికి ఏడిపిస్తాను, ఆ ఏడిపిస్తున్నప్పుడు నాకు నష్టాన్ని కలిగిస్తుంది, అది మంచి కలుగుతుంది. నేను అబద్ధం మాట్లాడుతున్నాను, అది నాకు నష్టం కలిగిస్తుందా మంచి చేస్తుందా, నేను ధర్మంతో లేను, నాకు అది నష్టాన్ని కలుగజేస్తుందా మంచి కలుగజేస్తుందా, ఇలా ఆలోచన చేయడమే వివేకము అని చెప్తున్నాడు అన్నమాట. తెలియజేసేది వివేకము. అది మనం ఏదైతే ఆచరిస్తాం, మనం చేసేది మనం తెలుసు. మనకు ఇప్పుడు నేను ధర్మాన్ని ఆచరించడం లేదు, అది నాకేమి నష్టాన్ని కలిగిస్తుందా సుఖాన్ని కలిగిస్తుందా ఆనందాన్ని కలిగిస్తుందా, అలా వివేకం చేసేదే అదే వివేకం అన్నమాట. మనము ఎప్పుడైతే మనకు నేను ధర్మంతో ఉన్నాను, నేను సత్యంతో ఉన్నాను, నేను ఇతరులకు సహాయం చేస్తున్నాను, అది నాకు ఆ వివేకంతో ఆలోచించి చేయడమే వివేకం. మీరు సృష్టించే భౌతిక సంఘటన మీ ఎదుగుదలకు నిర్మాణాత్మకంగా దోహదపడేదైతే, అది మీ పట్ల మంచి కానీ లేదా మీ ఎదుగుదల వినాశకర రీతిలో అడ్డుకునేదైతే అది మీ పట్ల చెడు కలుగజేస్తుంది. మంచి మరియు చెడు అనేవి కేవలం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మాస్టరు, మంచి చెడు లేదు, భావనలేవి. అంటే మనము సృష్టించే ఒక సంఘటన, ఇప్పుడు ఒక ఆలోచనతో సృష్టి చేస్తున్నాం, ఇది నాకు కావాలని సృష్టి చేస్తున్నాం, ఆ సంఘటన అది మీ ఎదుగుదలకు నిర్మాణాత్మకంగా దోహదపడితే, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి మండోదరి ఉంది కదా, ఆ మండోదరి ఏం చేసింది, ఒకానొక జన్మలో తను ఏమి సంకల్పించుకుందంటే, నేను నా భర్తకే అంకితం కావాలి, నా భర్తకే నేను నా జీవితాన్ని అంకితం చేయాలి అనుకుని సృష్టించుకుందా అని అనుకుంది ఒక జన్మలో. మరో జన్మలో తన భర్త రాక్షసుడైనా కూడా తన భర్త చెప్పినట్లే తన భర్తకు అడ్డు చెప్పడం లేదు, నువ్వు ఈ పని ఇది తప్పు, ఇలా చేయకూడదు తన భర్తకు సేవలు చేస్తా ఉంది. అప్పుడు ఒకసారి ఏమైతుందంటే రావణాసుడు ఇంకా అలిపిగా ఎన్నో తప్పులు చేసినప్పుడు ఆయన సీతామాత ఇంకా ఖచ్చితంగా రావణ యుద్ధం జరగాల్సిందే, రావణుడు ఎన్ని తప్పులు చేస్తున్నాడో లెక్కే లేదు, ఇంకా రావణాసురుడు మీద ఆశలు వదులుకో అని మండోదరికి చెప్తాడు అనమాట సీతామాత. చెప్పినప్పుడు అప్పుడు మండోదరి అడుగుతాడు, అమ్మ నాకు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అని అడిగితే అప్పుడు సీతామాత చెప్తాడు, నువ్వు సంకల్పించుకోవడము కరెక్ట్ అయినా సంకల్పం చేయలేదు, నేను నా భర్తకు సేవలు చేయాలనుకున్నావు, కానీ నీ భర్త చెడు చేసినప్పుడు నువ్వు చెప్పాలి కదా, ఇప్పుడు నువ్వు అది ఆయన ఎంత తప్పులు చేస్తున్నా నువ్వు వారించడం లేదు, చెప్పడం లేదు, అది నువ్వు
చేసిన తప్పు అని ఆమె చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ మనము చేసే ఏ ఒక్క సంకల్పమైనా మన జీవితంలోకి వస్తుంది. ఆ సంకల్పం అనేది కరెక్ట్ గా ఇక్కడ చెప్పారు కదా, మంచి చెడు వివేకం మనకు ఉండాలి. ఆ సంకల్పం చేసేటప్పటికి కరెక్ట్ అయిన ఆలోచనతో, కరెక్ట్ అయిన అంటే కరెక్ట్ గా మన జీవితంలోకి బాగుపడేది ఆ సంకల్పాన్ని మనం చేయాలన్నమాట. అలా ఆమె చేయడం అంటే ఎదుకలేక ఆమె తీసుకునే నిర్ణయమే ఆ రోజు అంత వినాశనాన్ని తెచ్చిపోయింది. ఆయన ఎన్ని అర్థాలు చేసినా ఆమె అడ్డుకోలేకపోయింది. ప్రతిదీ కూడా మన సంకల్పం వల్లే జరుగుతుంది. కాకపోతే ఆ సంకల్పము చేసేటప్పుడు మనకు వివేచన ఉండాలి. అది మన జీవితంలోకి వస్తే మనము అది కరెక్టా కాదా అనేది మనకు యోచన ఉండాలంటే లేనప్పుడు దాని ప్రభావాన్ని మనమే అనుభవిస్తాం. అందుకనే సీతామాత ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయాలి. ప్రతి ఒక్క ఎక్కడ ఏ మాట ఎవరికి కష్టం కలిగినా తన హృదయం గ్రహించేదనమాట. అక్కడ ఎందుకు ఆమె పరిమితులలో లేదు, ఆమె మైండ్ పరిమితంగా లేదు, ఎంతో చైతన్యంతో ఉంది. అక్కడ వాళ్ళ బాధను ఈమె అర్థం చేసుకోగలిగే శక్తిని సంపాదించుకుంది. అంటే కరెక్ట్ అయిన వివేచన ఉండాలి, కరెక్ట్ అయిన ఆలోచనతోనే అంతరంగానికి పూర్తిగా అంతరంగంతోనే ఉంది కాబట్టి అది ఆమె ఏదైనా కరెక్ట్ గా నిర్ణయం తీసుకోగలిగింది. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందే స్వప్న మేడం? అర్థమైంది కదా? దీంట్లో ఏమైనా కొనుక్కుంటే ఉన్నాయని అడుగుతుంది. లేదు లేదు లేదు, అర్థమైంది మేడం. ఓకే, ధ్యానం చేయించమంటారా? ఒక 2 minutes మెడిటేషన్ చేసి ఎండ్ చేద్దాం, టైం అయింది కదా. ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకున్నాం. బుద్ధి యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నాం ఫ్రెండ్స్. మన లోపలికి తీసుకుంటాం. ప్రతి ఒక్కటి భూమి మీద స్వేచ్ఛ ఉంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మన సంకల్పం మీదే జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మనం పరిమితులు ఏర్పరచుకోవడం వల్లే మన చైతన్య పరిణామం మందగిస్తుంది అని చెప్తున్నారు. పరిమితులు అంటే గతం గురించిన ఆలోచనలు మనల్ని ముందుకు పోనివ్వడం జరుగుతుంది. అందుకే మనం ఆ గతం గురించిన ఆలోచనలు పూర్తిగా వదిలేద్దాం, పూర్తిగా మన లోపల నుంచి పూర్తిగా తీసిద్దాం. ఈ వర్తమాన క్షణంలో మాత్రం పేదరికం గురించిన ఆలోచనలు పూర్తిగా మన లోపల నుంచి తీసుకెళ్తాం. తర్కం అనేది మన చైతన్య పరిణామాన్ని మందగిస్తుంది అని చెప్తున్నాం. మనము జన్మల మీద జన్మలు తీసుకుంటూ ఈ జ్ఞాన విస్తరణ పెంచుకుంటాము అని చెప్తారు. కొంగలి పురుగు సీతాకోక చిలకలాగా మాత్రమే మనము కూడా దైవమానుడు, మానవుడు దైవమానుడు. మనం శూన్యంలో నుంచి ఎంతైనా నిలబడవచ్చు. మనం ఏదైనా మన అంతరంగాన్ని అడగాలి అని చెప్పి మన అంతరంగమే సర్వకాల సర్వావస్థల్లో మనకి ఏదైనా సమకూరుస్తుంది అని చెప్పి మనం
మన అంతరంగానికే చెట్టుకోవాలి అని చెప్తారు. మన అంతరంగాన్ని కనెక్ట్ అవ్వాలి, మనం గతం గురించి ఆలోచన చేస్తాం, ఇవన్నీ మన మెదడులో మన అంతరంగానికి మించిన శక్తి లేదు, ఆత్మశక్తికి మించిన శక్తి లేదు అని చెప్తున్నారు. ఎవరినైనా అంటున్నాము, ఎవరినైనా విమర్శిస్తున్నాము, ఎవరికైనా హాని చేస్తున్నాము అంటే మనకు మనమే హాని చేసుకున్నట్టు అని చెప్తున్నారు. లోపల బయట ఒకే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. బుద్ధి, మనసు, ఆత్మ ఏకమవ్వాలి అని చెప్తున్నారు. అద్భుతమైన ధ్యానం చెప్తుంది. శ్వాస మీద ధ్యానం. మనం ఇతరులకు ఏది ఇస్తాము కానీ మనం అదే పొందుతాము చెప్తున్నారు. ఫైవ్, 4, 3, 2, 1, 0 నిదానంగా అరచేతులు చూసుకుంటూ కలుగుతుంది. బెస్ట్ మనకి జ్ఞానాన్ని అందించిన రామ్సా మాస్టర్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి చూస్తున్న మీరు అందరికీ వేల వేల థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చాలా చక్కగా క్లారిటీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరొక్కసారి అందరికీ పరమ గురువులకి, పరమ గురు మండలికి, ఆ కాంతి మహాకాంతి స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.